వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఒక ఎమ్మెల్యే మాజీ మంత్రి మధ్య జరిగిన వార్ అంతా ఇంత కాదు. ఇప్పుడు అదే నేతల మధ్య మళ్లీ డైలాగ్ వార్ మొదలైంది. ఆధ్యాత్మిక నగరం పుట్టపర్తిలో అక్రమ మద్యం, పేకాట, గంజాయి, వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనికి ఆ మాజీ మంత్రి కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. అసలు ఇన్ని రోజుల తర్వాత ఆ ఇద్దరు నేతల మధ్య మళ్లీ యుద్ధం ఎందుకు మొదలైంది? కేంద్రంగా జిల్లా ఏర్పడిన తర్వాత ఇక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మధ్య జరిగిన గొడవలు అనేక సార్లు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కల్తీ మద్యంపై వైసీపీ ప్రతి నియోజకవర్గంలోనూ నిరసన కార్యక్రమాలు చేస్తోంది. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా పుట్టపర్తిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇది రాష్ట్ర వ్యాప్త కార్యక్రమమే అయినప్పటికీ శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ వార్కు దారితీశాయి. పుట్టపర్తి జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఎదుట జరిగిన నిరసనల్లో మాజీ ఎమ్మెల్యే దిద్దుకుంట శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతుంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కళ్లు మూసుకున్నారా అని నిలదీశారు. గ్రామాల్లో వాడవాడా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి కూటమి నేతలు వ్యాపారాలు చేసుకుంటూ ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారన్నారు. అదే సమయంలో పుట్టపర్తిలో జరుగుతున్న వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నకిలీ మద్యం, గంజాయి, పేకాట, బెల్ట్ షాపులు నడిపిస్తూ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి డబ్బు సంపాదిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుట్టపర్తి పవిత్రతను కాపాడి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయకుంటే మీకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమర్పించుకుంటూ యథేచ్ఛంగా మద్యము, బెల్ట్ షాపులు, అదేవిధంగా ఇస్పెటాకులు, గ్యాంబ్లింగు. అయ్యా పల్లె రఘునాథ్ రెడ్డి గారు, మీరు కొన్ని లక్షల మందికి చదువు చెప్పినామని అంతలక్క ప్రకటించుకుంటారు. దయచేసి ఇలాంటివి ఆపుకోండి. ఏమి పనులు చేయండి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోమను, లేదా ఇంకోటి చేసుకోమని సంపాదించుకోమను. అంతేగాని గ్యాంబ్లింగ్ ఆడిచ్చి, వ్యభిచారం చేపించి ఆ డబ్బులతో మీరు సంపాదన చేసుకోవాలనేది ఒక దుర్మార్గపు ఆలోచన. అయితే దీనిపై మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. పుట్టపర్తి నియోజకవర్గం శాంతి భద్రతలు, అభివృద్ధిలో ఏపీలోనే ముందు వరుసలో ఉందని తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నోరు ఉందని ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. గత 5 ఏళ్లలో చేసిన అవినీతిని నియోజకవర్గ ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు పల్లె రఘునాథ్ రెడ్డి. మొత్తానికి పుట్టపర్తి నియోజకవర్గంలో మళ్లీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే మధ్య యుద్ధం జరుగుతోంది.